ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇది టమాటా రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ 12 కాయలతో చేసిన రైస్ అనమాట. ముందుగా కాయలు కడిగేసేసుకుని తుడిచి ఒక పక్కన పెట్టుకుని వాటిని కట్ చేసేసి అన్నీ కూడా టమాటా ముక్కలన్నిటిని జ్యూస్ పట్టేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత అది ఏంటంటే ఫ్రెండ్స్ రెండు గ్లాసులో జ్యూస్ వచ్చిందనమాట ఫ్రెండ్స్. అది టమాటా రసం వచ్చిందనమాట 2 గ్లాసులు, అంటే పెద్ద సైజు అనమాట. ఈ సైజు అనమాట, ఈ సైజు అనమాట. పెద్ద సైజు గ్లాసులు రెండు వచ్చినాయి అనమాట. ఇట్లో వచ్చిందనమాట ఫ్రెండ్స్. 2 గ్లాసులు వచ్చిందనమాట. వస్తే దాన్ని పక్కన పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాసుడు బాస్మతి రైస్, ఒక గ్లాసుడు మామూలు రైస్ తీసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనమాట. కడిగేసి ఒక అరగంట నానబెట్టిన తర్వాత ముందుగా మనం ఏంటంటే రెడీ పెట్టుకున్న ఐటమ్స్ అంటే బిరంజాకు, మరాఠీ మొగ్గ, లవంగాయలు, యాలక్కాయ అన్నీ కూడా పక్కన పెట్టిన, జీడిపప్పు కూడా పక్కన పెట్టేసుకుని, అంటే ఎక్కువ వేయలేదన్నమాట. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనాకు అన్నీ కూడా పక్కన పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. పెట్టేసి ఈ బాణీ పెట్టేసి ఫ్రెండ్స్, ఇది పెట్టేసేసి దీంట్లో ఏంటంటే ముందు డాల్డా వేసామన్నమాట. సరిపడా డాల్డా, 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసేసి అదంతా కూడా కరిగిన తర్వాత దాంట్లో ఏంటంటే జీడిపప్పు, బిరంజాకు, యాలక్కాయలు, లవంగాయలు, జీడిపప్పు అన్నీ కలిపి ఫ్రై చేసేసి పచ్చిమిరకాయలు, పుదీనాకు ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై అవుతుండగా ఈ ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా వేస్తూ ఉంటారు. ఈలోపు ఏంటంటే దీంట్లో వాటర్ పోసేసి ఇది మరుగుతున్న వాటర్లో ఈ రైస్ని వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసేసిన తర్వాత ఇదంతా కూడా కుక్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వచ్చిందనమాట. బఠానీలు అంటే గ్రీన్ పీసును టమాటా అనమాట ఫ్రెండ్స్. ఇది కనిపిస్తున్నాయి కదా గ్రీన్ పీసు చిన్న చిన్నవి, 2 కలిపేసి సగం పైన ఒక చిన్న కప్పుడు గ్రీన్ పీస్ కూడా వేస్తాం అనమాట. ఈ టమాటా జ్యూస్లో మామూలుగా రైస్లో వేసి కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా వండాం అనమాట. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ కర్రీ అనమాట, మటన్ కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ అనమాట. ముందుగా మటన్ తీసేసి కడిగేసేసి దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి సరిపడా వాటర్ పట్టి గరం మసాలా పౌడర్ వేసి ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్ అన్నీ వేసేసి దించే ముందు గరం మసాలా పౌడర్ వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా సింపుల్లో వండుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఫుల్ వీడియోస్ కావాలంటే ఫ్రెండ్స్ ఈ 2 కూడా ఆల్ ఇన్ వన్ లోక్స్ మై రెసిపీస్ అని చెప్పేసి ఛానల్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి. అది కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటా.